గురుగారు, భార్యాభర్తలు అన్యోన్యంగా మంచిగా కలిసిమెలిసి ఉండాలంటే ఏం చేయాలి గురుగారు? ఒకరికొకళ్ళకి క్షమాపణ చెప్పుకుని కూడా ఉండాలి. ఓకే. ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి, ఒక భార్యాభర్త ఎప్పుడైనా సరే చాలా ప్రశాంతంగా ఉండాలంటే క్షమాగుణం ఉండాలి. తప్పు చేసినా సరే తప్పకుండా వెళ్ళి క్షమించమని అడిగేటువంటి ఒక నైతిక ధర్మం, ఒక బాధ్యత, ఒక భయం ఉండాలి. ఓకే. అప్పుడు ఆ కాపురం చక్కగా ఉంటుంది. ఎంత తప్పు చేసినా సరే ఏ భార్య కానీ ఏ భర్త కానీ పెళ్ళాం మొగుడు విడిపోవాలని ఎవరు కోరుకోరు. రెండవది, చాలా మంచి ప్రశ్న అడిగింది అమ్మాయి. దాని గురించి ఒకటి, భార్యాభర్తలు గొడవలు అవుతుంటాయి. ప్రతి ఒక్క అంటే ఏదో ఒక విషయంలో గొడవ అవుతుంది. ఆ పక్కింటి విషయం, వీళ్ళ విషయం, డబ్బుల విషయం, కట్నం విషయం, ఎప్పుడో వీళ్ళ మామగారు చెడ్డి పెట్టలే అని చెప్పేసి పెళ్ళాన్ని ఇప్పుడు అనడం, ఇవన్నీ కట్నం గురించి మీ నాన్న అప్పుడు నాకు 2019లో నాకు ఇది ఇస్తానడు ఒక గిన్నె, ఆ గిన్నె చెప్పేసి ఏదో గొడవలు అంటే క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. అంటే ఎందుకు క్రియేట్ అవుతాయి గొడవలు అంటే పక్క వాళ్ళ మీద కోపంతో వీళ్ళతో గొడవలు స్టార్ట్ అవుతాయి. అంటే పక్క వాళ్ళు ఏమనలేం కదా, బయట వాళ్ళని పక్క వాళ్ళని ఏం అనలేం కాబట్టి అలా అనలేకపోవడం వల్ల అయిన వాళ్ళ దగ్గర వీళ్ళ నోరు ఇప్పేసుకుంటారు. అది ఎక్కడ ఏదో చిన్న మిస్టేక్ దొరకగానే ఆ మిస్టేక్ని పట్టుకొని ఈకలు ఆగుతూ ఉంటారు, దాని మీద కోడిగుడ్డ మీద ఈకలు ఆగుతుంటారు. సో దీనివల్ల కూడా కాస్త పెద్దగా అయిపోయి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. తీరా చూస్తే దాంట్లో ఏమి ఉండదు, వడ్ల గింజలో బియ్యం గింజ. అసలు గొడవకి రీజన్కి వస్తే లోతుకు వెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లం చూస్తే పైపైన పెద్ద ప్రాబ్లం, లోపలికి వెళ్ళి ఇద్దరికి వచ్చి కూర్చొని చూస్తే ఏంట్రా గొడవ అంటే వడ్ల గింజలో బియ్యం గింజ, ఏముండదు అక్కడ. దాంట్లో సమస్య ఇంతేనా అని ఉంటారు. అందుకే నేనే ఉంటానంటే నా ఉద్దేశంలో, బట్ ఆ సైకాలజీ చదువుకుని నేనేం చెప్పానంటే, భార్యాభర్తలు గొడవ అయింది రైట్, మీరు పొద్దున ఎవరికి చెప్పకండి విషయం. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేయొద్దు, ఈ అబ్బాయి వీళ్ళ అయ్యకి ఫోన్ చేయొద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు. మీరు ఎందుకు చేయొద్దంటున్నా గురుగారు, సమస్య పరిష్కారం చేయాలి కదా. వాళ్ళు పరిష్కారం చేయరు, ఆ ప్రాబ్లాన్ని ఎక్కువ చేస్తారు, క్రియేట్ చేస్తారు. అదేంటండి తల్లిదండ్రులు అలా చేస్తారా అంటే చేస్తారు. పరోక్షంగా వాళ్ళకి తెలియకుండా పిల్లల మీద ప్రేమ వల్ల, పిల్లంటే ప్రేమ కదా, కొడుకంటే ఆ తల్లిదండ్రులకు ప్రేమ, కూతురంటే ఈ తల్లిదండ్రులకు ప్రేమ. ఈ పిల్లగాడు తల్లికి ఫోన్ చేయగానే ఈ తల్లి వచ్చేసి అన్నయ్యకి ఫోన్ చేస్తుంది, అన్నయ్య గారు మీ అమ్మాయి ఏంటండి ఆడపిల్ల కదా, కొద్దిగా పెంపకం ఎలా ఉండాలండి ఈమె అడుగుతుంది. ఆయన వచ్చేసి అంటాడు, వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటన్నయ్య మా అమ్మ ఇలా అంటారట, ఆడపిల్ల ఇట్లా చేస్తారు మీరు, ఇలా మంచి వాళ్ళు అనుకున్నాం మిమ్మల్ని, ఇదేనా పద్ధతి, మీకు పద్ధతి పాడలేదా, మీ ఆవిడ ఇలా చూసుకున్నారా, ఈయన ఆవిడని ఈయన ఈవిడని. వీళ్ళ ఈ సమస్య పోయి వాళ్ళ సమస్య వస్తుంది. మీరు మావిడంది మీ ఆవిడ మమ్మనంది. ఈ రకమైనటువంటి గొడవలకి చీల్చి అది చిక్కుముడు లాగైపోయి అసలు ఎక్కడ జరిగిందో చిక్కుముడు అర్థం కాకుండా వాళ్ళు కొట్టుకొని వాళ్ళ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి 10 మంది 20 మంది అయిపోయి వీళ్ళ గొడవలు అయిపోయి తనుకునే దానికి వస్తారు వీళ్ళు. సో దానివల్ల ఏమవుతుంది, నీ సమస్య పూర్తిగా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది, అంటే విడదీయనని ప్రాబ్లం అయిపోతుంది భార్యాభర్తలది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకవేళ మీ తల్లిదండ్రులకి పిల్లలు కనుక మీకు ఫోన్ చేసి చెప్పినా మీరు వినేసి మీ ఫోన్ ఒక 10 గంటలు స్విచ్ ఆఫ్ చేయమని చెప్తాను నేను. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసింది తండ్రికి, రేటు విని హలో అమ్మడు నేను సరే చెప్తా సంగతి అని చెప్పేసి కొద్ది కోపంగానే మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళని కోపంగా నోడుతో మనం వాళ్ళకి ప్రశాంతంగా మాట్లాడాలి, వాళ్ళ గురు సపోర్ట్ చేసి మాట్లాడాలి. పెట్టేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి ఫోన్, మీరు మీ ఆవిడిద్దరు. ఇక్కడ పిల్లగాని తల్లి సేమ్ అదే సిచ్యువేషన్, అవరా అలాగా వాళ్ళు అంతేరా, వాళ్ళు బతుక అంతేరా, చెప్తాం వాళ్ళ సంగతి అని చెప్పేసి ఆయన కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. వీళ్ళిద్దరు వేరే ఫోన్ నుంచి ఇద్దరు మాట్లాడుకోవాలి, వియ్యంకులు ఇద్దరు మాట్లాడుకోండి హాయిగా. లేదా వియ్యంకులు నలుగురు సినిమాకి వెళ్ళండి, నో ప్రాబ్లం. 10 గంటల తర్వాత స్విచ్ ఆన్ చేయండి. మీరు ఇద్దరు పిల్లలు తగ్గడ ఫోన్ చేయండి, నా ఫోన్ ఎత్తుకోలేదు, 50 మిస్ కాల్స్ ఉంటుంది, దాంట్లో 50 ఉంటాయి మిస్డ్ కాల్స్. చూసిన తర్వాత మీరే ఫోన్ చేయండి. తర్వాత అక్కడ సమాధానం తెలుసా మీకు, ఏం లేదు నాన్న పర్లేదు మా ఆయన బయటికి వెళ్తున్నాను మేము రేపు ఫోన్ చేస్తాను అంటారు వాళ్ళు. అల్లుడు ఏమంటాడు, అబ్బాయి అంటాడు, నాన్న నేను మీ కోళ్ళు బయటికి వెళ్తున్నాం రేపు పొద్దున చేస్తాను మేము. సమస్య 10 గంటల పరిష్కారం అయిపోతుంది. ఎలా గురువుగారు? వాళ్ళకి తెలుస్తుంది ఒకళ్ళకొకళ్ళకి, ఎవరు తప్పు చేశారో చెప్తారు, అరుచుకుంటారు, కరుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. సాయంత్రం కల్లా ఎవరితో ఒకళ్ళు తప్పు అయిపోయింది కదా క్షమాపణ అడుగుతారు. అంటే అలా వాళ్ళ సమస్యని వాళ్ళు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మనం ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అది ఆ సమస్య పరిష్కారం కాకుండా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి అనుసరించదగినటువంటి విషయం ఇది. దీనివల్ల కాపురాలు కోర్టుకు వెళ్తే కూడా ఏం చేస్తాడు, కోర్టులో మీరు వెంకటేశ్వర దండం పెట్టుకోవడం, వెంకటేశ్వర దండం పెట్టుకో అంటాడు. నువ్వు మసీదుకి వెళ్తావు, మసీదుకి వెళ్ళి మసీదులు అలా చెప్పుకో అంటాడు. క్రిస్టియన్ నువ్వు జీసస్ చెప్పుకో అంటాడు. న్యాయమూర్తులు ఏం చెప్పంటారు ఇవాళ రేపు, అలా అయిపోయింది మన ప్రపంచం. కాబట్టి సమస్య అనేది పరిష్కారం అనేటువంటి భావనతో ఉండేటువంటి అవకాశం. రెండవది, నిజాయితీ అనేది ఇంపార్టెంట్. సరే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాం. ఇప్పుడు నేను నా భార్య తప్పు చేశాను, చేయకుండా ఎందుకుంటాం. నేను శ్రీరామచంద్రున్నా, ఎంత కిరణ్ శర్మ జ్యోతిష్కుడైనా నేను శ్రీరామచంద్రుని కాదుగా, ఏదో పొరపాటు చేసి ఉంటాను, అహంకారంతో గట్టిగా మాట్లాడి ఉంటాను, తిట్టి ఉంటాను, నోటికి ఏదో మాట్లాడి ఉంటాను. కానీ అదే సమయంలో కొద్ది గంట తర్వాత అహంకారం తగ్గించుకొని క్షమించమని భార్యను అడగలిగితే ఆ భార్య ఏంటి తెలుసా, చిచి క్షమాపణ ఎందుకు, ఇంకోసారి ఇలా అనకండి, నా మనసు బాధ వచ్చింది, ఏడుస్తుంది, కాస్త అలుగుతుంది. అలిగిన తర్వాత ఏం చేస్తుంది, క్షమి అడగదు, ఓదార్చమని అడుగుతుంది. అంటే ఆవిడ బతిలాడాలి, అది ఆడపిల్లకు ఉండే సహజ లక్షణం. బతిలాడండి, నీ భార్య బతిలాడండి, కొద్దిగా అన్నం కలిపి ముద్ద పెట్టండి, ఆవిడ ఇష్టం వచ్చినటువంటి స్వీట్ తీసుకొచ్చి పెట్టండి.
ఆవిడకి ఇష్టమైన కూల్ డ్రింక్ తెచ్చి పెట్టండి, ఆవిడకి ఇష్టమైనటువంటి పూలు తెచ్చి ఇవ్వండి. షీఫీల్ ఇస్త్రేస్తా పక్కన, నాకు అవసరం లేదు, నాకు వద్దు, బతిలాడు గంట సేపు. నీ పెళ్ళాం కదా, పక్కింటోడు పెళ్ళాం ఏమన్నా, నీ పెళ్ళాం కదా, బతిలాడు. అలా బతిలాడడం వల్ల నీ భర్త కోపం తెప్పించావు, నువ్వు బ్రతిలాడు, ఆయన తిననంటాడు, పళ్ళ విసిరేస్తాడు. సైలెంట్ ఉండు, ఆవేశంగా ఉండకు, సైలెంట్. మళ్ళీ వచ్చేసి ఆకలేదు అన్నం పెట్టు అంటాడు. అప్పుడు కలిపి పెడుతూ ఎందుకంటే ఆవేశం అంత మనకి అని నిదానంగా చెప్పు, వింటాడు. సారీ అని చెప్పేసి ఇద్దరు హగ్ చేసుకుంటారు వాళ్ళు. ఈ సమస్యను మనకు అడగలిగే క్షమ్యత మనకు ఉండాలి, అడిగే ధైర్యం మనకు ఉండాలి. అట్లాంటి కాపురం ఎప్పుడు విడిపోదు, ఎప్పటికీ విడిపోదు, శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. శివపార్వతుల్లాగా ఎప్పటికీ అర్ధనారీశ్వరులను కలిసి ఉండగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, సందేహం లేదు. ఇలా ఉండగలగాలి అంటే నిజము, ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యత. కోపం ఉంటుంది, కోపం ఉండదు అని చెప్పండి, కోపం ఖచ్చితంగా ఉండాలి. నీకు అవసరమైంది ఒకసారి ఒక చిన్న ముట్టుక వేయి మీ ఆవిడని, నో ప్రాబ్లం, చెంపదెబ్బేయి, నో ప్రాబ్లం. మీ ఆయన మీరు కూడా ఒక చెంపదెబ్బేయి, నో ప్రాబ్లం. కానీ ఆ చెంపదెబ్బ వేసినప్పుడు ఎవరి తప్పు చెప్పుకొని దాన్ని ఫీల్ అయ్యి మీరు వేయండి. మళ్ళీ తప్పు చేసి పశ్చాత్తాపడకండి. ఒక తప్పు చేశారు, పశ్చాత్తాపంతో క్షమాపణ అడగండి. ఆ కాపురం నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటుంది, పిల్లపాలు ఉంటుంది. రెండవది, పిల్లలు ఎప్పుడైనా సరే మీరు పెద్దవాళ్ళు గొడవ పిల్లల ముందు ఎట్టిగా పెట్టుకోవద్దు, పిల్లల ముందు కించి తరవద్దు. మీరు మీ బూతు మాటలు, మీ యొక్క చేష్టలు, మీ దెబ్బలాటలు పిల్లల ముందు అస్సలు కనపడకూడదు. అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాపురానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అన్న విషయాన్ని గమనించుకుంటే తప్పకుండా మీ కాపురం, ఎవరైతే గొడవలు పడుతున్నారో, కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నారో, మా విడాకులు అనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీ ఇంటికి మా విడాకులు కట్టేయగలిగే శక్తి ఈ మాటల ద్వారా వస్తుంది, నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇలా ఉండండి, మీ ఇంటికి ప్రతినిత్యం మా విడాకులు కట్టుకునే అవకాశం, మా విడాకుల కన్నా మా విడాకులు కట్టుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అదే విషయం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.